మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వైద్యం జరుగుతుంది, హార్ట్ ఆపరేషన్ లేదా కిడ్నీ ఆపరేషన్ లేదా ఇతర అవయవాలకు సంబంధించిన ఆపరేషన్లు జరుగుతున్నప్పుడు మనం ఏ విధంగా మనం తప్పిస్తాం? భగవంతుడు అన్నాడు, నా యొక్క ఆరోగ్యాన్ని సమకూరుస్తాడు, నాకు ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు చేస్తాడు, మళ్ళీ జీవితంలో మా సామాన్యమైనటువంటి విధంగా గడిపేటువంటి స్థితిని మనకు కలిగిస్తాడు నా భగవంతుడు అని చెప్పి ఆ భగవంతునిపై పూర్తి విశ్వాసంతో ఆ మనస్సుని అందులో కేంద్రీకరింపజేస్తాం. అప్పుడు ఆ మనస్సు అంతా ఆ యొక్క భగవత్ స్వరూపమైనటువంటి శక్తి యొక్క ఆధీనంలో కూర్చుంటుంది. అప్పుడు ఆ భగవంతుని యొక్క శక్తి ఆ మనసు యొక్క ఆధీనంలో ఆ యొక్క ఆశీస్సు రూపంలో మనకు ప్రసాదింపబడ్డం చేత అప్పుడు మనకి ఏ నొప్పి తెలియదు, ఏ బాధ తెలియదు. మనం చేసినటువంటి ఆపరేషన్ గాని, మన యొక్క అనారోగ్యం గాని ఆ సమయం అంతా కూడా ఆ యొక్క మనసు అందులో కేంద్రీకరింపబడి ఉండడం చేత ఆ యొక్క లక్ష్యం, ఆ యొక్క ఆశీస్సు చేత మనకు ఆ సమయం అంతా కూడా చక్కగా జరిగిపోతుంది, ఆ కష్టం తొలగిపోతుంది. అప్పుడు మనకు ఆ భగవంతుని యొక్క స్వరూపం, స్థితి, లక్షణం అవన్నీ కూడా మనకు అనుభవంలో ఆ మనసుకి ఆ సమయంలో అనుభూతి కలుగుతాయి. అది మహాత్యము అని చెప్పబడుతుంది.